నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్లోని రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే గేట్ దగ్గర ప్రయాణికులు అంటే ప్రజలు వాహనదారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని అవస్థలు పడుతున్నారు అనే విషయం మనం తెలుసుకోవడానికి వచ్చాం. ఎందుకంటే మూడో లైన్ నిర్మాణంలో పనులలో భాగంగా అండర్ బ్రిడ్జి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర పనులు జరుగుతున్న నేపథ్యంలో సుమారు దాదాపు నెల రోజుల క్రితం అండర్ బ్రిడ్జి మూసివేయడంతో ప్రజలకు ఈ రైల్వే గేట్ మాత్రమే దిక్కుగా మారింది. ఈ నేపథ్యంలో రైల్వే గేట్ని సకాలంలో తీయకపోవడం 2, 3, 4 ఒక్కోసారి 5 రైళ్లు వెళ్ళేంత వరకు కూడా 30-40 నిమిషాలు ప్రజల్ని అంటే ప్రయాణికుల్ని వాహనదారులను ఇక్కడ వెయిట్ చేయించడం వల్ల నానా అవస్థలు పడుతున్నారు. ఒక పక్క గేట్ తెరవక, మరో పక్క ప్రత్యామ్నాయ మార్గాలు లేక ప్రజలు నానా అవస్థ పడుతున్నారు. ఇంకా అండర్ బ్రిడ్జ్ పనులు మాత్రం 20 రోజుల్లో పూర్తి కావాల్సింది దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇంకొక నెల రోజుల వరకు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంకా పనులు చూస్తే తాత్కాలికంగానే నత్తనడక నడుస్తున్నట్టు అర్థమవుతుంది. అలాగే ఇక్కడికి వస్తే ఈ రైల్వే గేట్ దగ్గర మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ట్రైన్ పోయిన తర్వాత కనీసం 10-15 నిమిషాల గ్యాప్తో మాత్రమే గేట్ తెరుస్తున్నారు, గేటు ఓపెన్ చేస్తున్నారు. దీంతో స్కూల్ పిల్లలు కానీ ఇతర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా పోయే వాళ్ళు కానీ ఇతరత్ర ప్రజలు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మనం ప్రజలతో ఈ విషయాన్ని మాట్లాడి చూద్దాం. నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు, ఈ రైల్వే గేట్ అంటే అండర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి కదా, ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు నెల రోజులైంది. మరి రైల్వే గేటు రాకపోకలు అంటే టైంకు గేట్ తిరగకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందనేది ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ. దీనికి మీ అభిప్రాయం ఏంటి? 100% ఇబ్బంది అవుతుంది. నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్ తీసుకుపోయేటప్పుడు కానీ, స్కూల్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ చాలా అంటే చాలా హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎండ కూడా తీవ్రత అవుతుంది. 100% అండర్ బ్రిడ్జిని తొందరగా ఫినిష్ చేయాలని అధికారులను కోరడం జరుగుతుంది. రైల్వే గేట్ అంటే అండర్ బ్రిడ్జ్లో వర్క్ జరుగుతున్న నేపథ్యంలో రైల్వే గేటుని టైం కంటే పబ్లిక్ సమస్యను కూడా అర్థం చేసుకోకుండా గంటలు ఇక్కడ పబ్లిక్ని వెయిట్ చేయిస్తూ బండి పోగానే గేట్ చేయట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ అది. అయితే అభివృద్ధి కూడా అవసరమే, కానీ ప్రజా సౌకర్యాలను కూడా పట్టించుకోవాలి. త్వరితగతిని తీయాలి. ట్రైన్లు పోనప్పుడు కూడా చాలా టైం వరకు తీయకపోవడం వల్ల బారుడు తీరినట్టు అటు 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ గల్లీల నుంచి వచ్చే వెహికల్స్ స్ట్రకప్ అయిపోయి మళ్ళీ పోవడానికి చాలా టైం పడుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు మధ్యన రైల్వే అధికారులతో సమన్వయం చేసుకొని మధ్యలో 1/2 గంట సేపు తీయాలి. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నీ ఒకేసారి స్ట్రకప్ కావడం వల్ల చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. నిన్న ఒక వెహికల్ అతను ఇటు నుంచి వచ్చి ఆ గుంతలో వచ్చే వెహికల్స్ని ఆ లైట్ చూసుకొని ఈ గుంత చూసుకోకుండా ఆ గుంతలో పడ్డాడు ఆయన. మేము దాన్ని లేపి అతన్ని పంపించడం జరిగింది. కాబట్టి సమన్వయం చేసుకొని మధ్యలో తీయాలి. లేదంటే గూడ్స్ లాంటి ప్రజా సౌకర్యార్థం కానీ ఇంపార్టెంట్ కానీ ట్రైన్ల లాంటి వాటిని కొంచెం ఆపేసి ఈ మహబూబా సెంటర్ నుంచి వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి వాళ్ళు. ఈ విధంగా మేము దాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులను. ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ పనులు ఎట్లా జరుగుతున్నాయి? అండర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతులు చేసేస్తాం అన్నారు, కానీ అట్లేం అనిపించట్లేదు. 1 మంతే కంప్లీట్ చేస్తాం అది ఇదని అనుకున్నారు. అట్లేం కాదు, అది ఇంకా చాలా డిలే అయ్యేటట్టే కనిపిస్తుంది. కొంచెం చాలా ఇటువంటి అసలే ఈ మారుమూల ప్రాంతాల నుంచి ఊర్లలకు వెళ్ళే వాళ్ళు, వ్యాపారం, కూలీ జనం అందరి నుంచి వచ్చే రహదారి ఇది. మారుమూల ప్రాంతం మానుకోట పట్టణానికి మొత్తం చుట్టూ జనం వస్తారు. కాబట్టి వాళ్ళకు ఫ్రీగా సౌకర్యం ఉండేటట్టుగా తీసుకోవాలి. మళ్ళీ ఆల్టర్నేట్ రూట్స్ నన్నా ముందే డెవలప్ చేసి ఉంచాలి. ఇది అంత స్టకప్ చేసి అక్కడ చిన్న అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, దాన్నన్నా క్లియర్ చేస్తే అటు బైపాస్ నుంచి వెళ్ళినట్టుగా వెళ్ళేవాళ్ళు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ అండర్ బ్రిడ్జ్ ఒకటి అట్ లాస్ట్ కొరవిగేట్ అవుతున్న అండర్ బ్రిడ్జ్ అన్న ముందు చాలా బాగా చేసి తర్వాత దీన్ని ఇట్లా ఆపినా ఏం కాకపోవు. అన్ని రెండు రోకుల వైపుని కొంచెం క్లియర్ చేసి తర్వాత వీళ్ళు పనులు ఎక్కడికక్కడిని పునరుద్ధరించుకుంటే బాగుండేది. అలా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చెప్పండి, మీ పేరు? రాములు సార్. రాములు గారు, మీరు అంటే ఈ రైల్వే గేటు అండర్ బ్రిడ్జ్లో పని జరుగుతుంది కదా, గేటు తీసే విధానం ఎట్లుందంటూ? బాగా లేటుగా వస్తుంది సార్. గేట్ కింద వంగలేక చేయలేక నిలబడి ఎస్ట్ వస్తుంది. గంట ఒక్క బండి 2 బండి 3 బండి అంటారు. గంటల తరబడి నిలబడి అవుతుంది. ఈయన కనీసంగా బేతులు పోయేంత డిస్టెంట్ ఇక్కడనే టైం అవుతుంది. ఎంత తిప్పలు అవుతుంది సార్. సాయంత్రం పొద్దున నాకేంత ప్రజలకు ఎట్లా ఉందో నాకు తెలియదు. నా విషయం ఇది. మరి ఏమంటారు మీరు? త్వరగా మధ్య గేట్ తీసి ఖుల్లా చేయాలి. ఎమ్మడిగా అండర్ బ్రిడ్జ్ ఖుల్లా చేయాలి. లేకపోతే అది కూడా ఆఫ్ చేసారు 4 రోజులు. దానివల్ల పెద్ద ఇబ్బంది అయింది. సరే అది కొద్దిగా ఇప్పుడు ఖుల్లా అయింది.
ఇది మూసేసిర్రు. త్వరగా అది కొద్ది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి సార్ అని మా అభిమానం. మీ పేరు? తర్వాత రమేష్. అంటే మీరు వచ్చి ఎప్పుడైనా గేట్ దగ్గర నుంచి పోతుంటారా ఇక్కడికి వచ్చినప్పుడు? పోతూనే ఉంటామండి. అంటే గేటు టైంకు తీయట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి పబ్లిక్ నుంచి, మీ ఒపీనియన్? కరెక్టే సార్, కాకపోతే ట్రైన్ వెళ్ళడం వల్ల పబ్లిక్ జామ్ అవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అంటే ట్రైన్ కూడా చాలా 20 నిమిషాలు 30 నిమిషాలు లేట్ చేస్తున్నారు. అవును, ట్రైన్కి 20 నిమిషాలు గ్యాప్ వస్తుంది కదా, ఆ పరంగా లేటే అవుతుంది తీయడం వల్ల, చాలా రిస్క్. మరి మీ ఉపాధి కదా ఇది. కానీ సార్ మరి వేరే సొల్యూషన్ లేదు కదా, రూట్ పోవాలి, మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ ఎక్కి పోవాలన్నా కొంచెం లేట్ అవుతుంది. అటు పోయి ఇటు వచ్చేవరకు ఇదే బెనిఫిట్ అనే పరంగా ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరేమంటారు మరి? అవి తొందరగా రిపేర్ చేసి మమ్మల్ని సహకరిస్తే చాలా బాగుంటుంది అంటారు. చూశారు కదా, మహబూబాబాద్ రైల్వే గేటు సమస్యలు. అంటే ప్రజలు నరకం చూస్తున్నారు. ఒక రైలు పోయిన తర్వాత కనీసం వెంటనే గేట్ తెరిచే పరిస్థితి లేదు. 20-30 నిమిషాలు 3-4 రైళ్లు వెళ్ళేంత వరకు కూడా రైల్వే గేట్ని తెరిచే పరిస్థితి లేదని ఎండనక నానా అవస్థలు పడుతున్నారు. ఎర్రటి ఎండలో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అలాగే అండర్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా చాలా స్లోగా నడుస్తున్నాయి. 20 రోజుల కాల పరిమితి పెట్టి నెల రోజులు కావస్తున్నాయి, ఇంకా అండర్ బ్రిడ్జ్ పనులు నత్తనగా నడుస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. త్వరితగతిన రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అతి ముఖ్యమైన ఈ రైల్వే గేట్ పనులు, అంటే రైల్వే గేట్ని త్వరితగతిన తెరిపించాలి. అలాగే అండర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని రైల్వే అధికారులను, ఇతర అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.